మొన్న ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కామెంట్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దనే కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళ గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. ఏంటి ఇంత హాట్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి ప్రేమ లేకపోతే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ద్వేషమా ఏంటిది? మీరు ఈశ్వర్ గారు మంచి అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చినారు. మీరు 5 ప్రశ్నలు పెట్టినారు. అందులో 3 ప్రశ్నలు ఇంకొక 4th క్వశ్చన్గా రేవంత్ రెడ్డి ఏమైనా అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ మాదిరిగా మారేటువంటి ఒక పరిణామక్రమం కోసం ఆయన సమాయత్తం అవుతుందా తెలంగాణలో అనేటువంటి ఒక ప్రశ్న కూడా జోడిస్తే దాన్ని కూడా జోడిస్తే బాగుంటుందేమో అని చెప్పారు. ఎందుకు అంటే ఇవాళ అంటే నేను ఐ విల్ గెట్ ఇన్ టు దాట్, బట్ స్పెసిఫిక్గా మీరు ఎందుకు అంటున్నారు కాబట్టి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ఒక ప్రభుత్వం, విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నట్టు ఒక ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద కనీస గౌరవం లేకుండా తానేదో తెలంగాణ గుత్తేదార్ అన్నట్టుగా, తెలంగాణకు దొర అయినట్టుగా, రాజు అయినట్టుగా ఒక రాచరిక వ్యవస్థను ప్రతిబింబించే విధంగా పోలీసులను తన స్వంత సేవకులుగా మార్చేసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని, సెక్రటేరియట్లో కూర్చోవాల్సిన ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఒక పోలీస్ రాజ్యాన్ని కొనసాగిస్తున్నట్టు ఒక తరుణంలో పొరపాటున ఏమైనా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారని నరేంద్ర మోడీ అంటున్నందుకు, లేకపోతే విచ్చలవిడి దోపిడీ చేస్తూ మాకు పర్సంటేజీలు తక్కువ వస్తున్నాయి, మా పేరు చెప్పి పైసలు వసూలు చేసి ఢిల్లీకి 10% ఇచ్చి 90% ఈయననే నొక్కేస్తున్నాడు అనేటువంటి ఒక భావన కనుక ఒకవేళ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చినట్టయితే, పంజాబ్లో ఉన్నటువంటి అమరేందర్ సింగ్ గారు వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ అండ్ రాజీవ్ గాంధీజీ, అటువంటి ఆయననే రాత్రి హాట్ పొటాటోని తీసి పక్కకు పడేసినట్టుగా ఒకవేళ రేవంత్ రెడ్డిని కూడా మార్చే పరిణామక్రమం ఏమైనా ఉంటే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు ఒక సంఖలో, నరేంద్ర మోడీ గారిని ఇంకో సంఖలో వేసి ఓ 3వ కుంపటి తెలంగాణలో పెట్టి ఏమైనా రాజ్యాధికారం చెలాయించుకోవచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా గుంజుకొని ఒక 3వ కుంపటి పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా అని చెప్పని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ కూడా ఉంది. ఈ 3 ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు బలమైన నాయకుడిగా కనిపించట్లేదా? వాళ్ళ మంత్రులు సీనియర్లు కావచ్చు, బలమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా సీనియర్లు, వీళ్ళందరినీ మించి బలమైన నాయకుడిగా కనిపిస్తుంది. దురదృష్టం ఈశ్వర్ గారు, యువర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్టు. బలమైన నాయకత్వం అనేదానికి ఒక డెఫినేషన్ కావాలా? బలమైన నాయకత్వం అంటే మ్యానిపులేట్ చేయగలిగేటువంటిది, లేకపోతే డబ్బు సంచులు మోసుకెళ్ళి అధిష్టానాన్ని కొనగలిగేటువంటిది, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలను, చిన్న నాయకులను లోబర్చుకోవటము, అదిరించి బెదిరించి కులాల పేరు మీదనో డబ్బు సంచుల పేరు మీదనో లోబర్చుకోవడం బలమైన నాయకత్వం నేను అంటలేను. సిద్ధాంతపరమైనటువంటి ఒక నిబద్ధత, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని, రాజ్యాంగ సిద్ధాంతాన్ని, లేకపోతే ఆ పార్టీని పూర్తిగా ఓన్ చేసుకుంటే బలమైన నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ బలమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉండవచ్చు కానీ బలమైనటువంటి ఒక కాంగ్రెస్ సిద్ధాంత నాయకుడు అని నేను మాత్రం నమ్మట్లేను. ఒకవేళ గనక కాంగ్రెస్ సిద్ధాంతం అంటే నాకు తెలిసినటువంటిది గాంధేయవాదం, జవహర్లాల్ నెహ్రూయిజం, లేకపోతే అంబేద్కరిజం, ఇవన్నీ ప్రతిబింబించే విధంగా పరిపాలన ఉండాలా, మాట ఉండాలా, ఆచార వ్యవహారాలు ఉండాలా. రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఆయన పనితీరు కానీ, లేకపోతే ఆచార వ్యవహారాలు కానీ, మాట్లాడుతున్న భాష కానీ గాడ్సేకు దగ్గరగా ఉండొచ్చేమో తప్ప గాంధీకి దగ్గర లేడు, జవహర్లాల్ నెహ్రూకు దగ్గర లేడు, రాహుల్ గాంధీకి కూడా దగ్గర లేడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పూర్తిగా ఒక క్రూరమైనటువంటి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో, రౌడీ మనస్తత్వంతో, ఒక బజారు వ్యక్తి లెక్క ఇవాళ మాట్లాడుతూ బజారు పాలన కొనసాగిస్తూ, ఇవాళ ఒక భయము భక్తి లేని బరితెగింపు రాజకీయాలు చేస్తూ ఇవాళ ఇటువంటి చిల్లర మల్లర మాటలు చంద్రబాబు మధ్య రేవంత్ మధ్య సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి. అన్డౌటెడ్లీ ఉన్నాయి. అవి వాళ్ళది అవినాభావ సంబంధం. ఆయన గతంలో పొత్తు పెట్టుకున్నారు కదా సార్, ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు అంటే కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు నడిచింది కదా, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశారు కదా, ఆ టైంలో మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, కంటెస్ట్ చేసిన ఖైరతాబాద్కి మీరు చేశారు కదా. రాహుల్ గాంధీ గారితో మీరు అప్పుడు సమావేశం అయ్యారు ఈ పొత్తు ఇవి నడుస్తున్న టైంలో 14లో ఎప్పుడో. అంటే అఫ్కోర్స్ ఐ యూస్ టు మీట్ హిమ్, బట్ ఆయన రాహుల్ గాంధీ గారికి కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి పట్ల పర్సనల్ అడ్మిరేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అదే అడుగుదాం మీరు ఎందుకుంటుంది అంటే చెప్తున్నా. ఎందుకుంటుంది అంటే
అంటే అది ఇట్ వాజ్ అ కాంటెక్చువల్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ దట్ ఇట్ స్పోక్. ఆయనకి ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో లేకున్నా పార్టీని ఎట్లా కాపాడుకున్నాడు అనేటువంటి ఒక కాంటెక్స్లో 14 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, 10 ఏళ్ళ అధికారం నుండి కోల్పోయిన తర్వాత, హౌ ఇస్ దట్ చంద్రబాబు నాయుడు సర్వైవ్డ్ ఫర్ సో లాంగ్, వాట్ వాజ్ ది స్ట్రాటజీ, వాట్ వాజ్ ది ఎఫర్ట్ దట్ ఈ పుట్టిన్ అనే ఒక కన్వర్జేషన్ ఒకసారి మా మధ్యలో అయింది. కానీ పాయింట్ ఎసైడ్ ఏంటి అంటే దేర్ ఇస్ ఏ ఒక కామన్ అండర్స్టాండింగ్ అయితే ఉంది, ఉన్నది కాబట్టి 2018లో పొత్తు కావడానికి కూడా ఆ యొక్క ఫేవరబుల్ థింకింగే. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఈ కన్ను కొడుతుండో వాళ్ళకి ఆ కన్ను కొడుతుండో, అది ప్రాబ్లం. అది రాహుల్ గాంధీకి అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీ గారికి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటే ఉండొచ్చు గాక, ఉండొచ్చు కూడా, అది స్పష్టంగా మీరు యూఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్. బట్ ద పాయింట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారితో ఎంతైతే పాజిటివ్ వైబ్స్ తో చేస్తా ఉండో, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరు ఇవాళ ఐడియాలజికల్ గా బీజేపీ పొలిటికల్ అలై. అవును, కేంద్రంలో అధికారం భాగస్వామిలో ఉన్నారు, రాష్ట్రంలో అక్కడ కలిసి పోటీ చేసినారు. నీకేం పని చంద్రబాబు నాయుడు గారితో? రాహుల్ గాంధీ ఏమో దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి వెన్నుపూసగా ఉన్నటువంటి ఒక నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరే కదా ఇవాళ పొత్తు. ఆయనతో నీకేం సంబంధం ఇవాళ అంటే ఏంటి? ఎక్కడో ఒక దగ్గర ఒక అక్రమ సంబంధం నేర్పుతూ రానున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తీసుకొని తెలంగాణలో అటు బీజేపీ తెలుగుదేశం రెండింటిని కూడా మద్దతు తీసుకొని ఒక థర్డ్ ఫోర్స్ గానో ఇంకో ఫోర్స్ గానో ఒకవేళ కాంగ్రెస్ కనుక ఆయన డీత్రో చేసే పరిస్థితి ఏర్పడేటైతే ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. బట్ ఏది ఏమైనా ఇప్పుడు నేను ఒకటే చివరిగా చెప్పదలుచుకున్నాను, ఆల్ ద పీపుల్ ఆర్ సీయింగ్ సార్, ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. సార్ రాజకీయాలు మాటలు చిల్లరమల్లర మాటలు ఏమన్నా మాట్లాడితే మాట్లాడొచ్చుగాక, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత చంపండి, కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి, బొందబెట్టండి అని చెప్పని మాట్లాడటం సబబు కాదు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారని బీసీ నాయకుడు ఇక్కడ, ఆయన సికింద్రాబాద్ పేరును మెర్జ్ చేస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతారన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అన్నారు ఆయన, ఏమన్నారంటే సికింద్రాబాద్ను ముట్టుకుంటే ముక్కలు అవుతావు, ముక్కలు చేస్తాము ఏదో అన్నాడు ఆయన. ముక్కలు చేస్తామంటావా ముఖ్యమంత్రిని అని చెప్పని ఆయన మీద కేసు పెట్టినరు. మరి తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది అసెంబ్లీ, తండ్రి వయసున్న ముఖ్యమంత్రిని, తొలి ముఖ్యమంత్రిని 100 ఫీట్ల లోతు పాతి పెట్టమంటే కేసు వద్దట. మేము డీజీపీ దగ్గరికి వెళ్ళి కలిసి అప్లై చేసినాం, దే హావ్ నాట్ యాక్టెడ్ ఎట్ ఆల్. తర్వాత కొట్టుకసావండి అని చెప్తున్నాడు, నో కేస్. అంటే ఇట్లా ఒక అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్గా, భయం భక్తి లేకుండా భరితే దిగింపు రాజకీయాలు వాళ్ళ తెలంగాణలో కనబడతా ఉన్నాయి. ఇవి మంచిది కాదు. నేను ఇప్పుడు ఇంత చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాళ్ళకి పిల్లి ఎలుక వైరం ఉంది. ఉన్నప్పటికీ కూడా నెయిదర్ జగన్మోహన్ రెడ్డి నార్ చంద్రబాబు నాయుడు హ్యావ్ గివెన్ ఎ కాల్ లైక్ దిస్ దట్ ఈ దిమ్మలు నూగులగొట్టు, ఆ దిమ్మలు నూగులగొట్టు అని చెప్పిన ఎవరు పిలుపులిచ్చుకోవాలా? దెర్ ఇస్ అ డీసెన్సీ, డెకోరం, బేసిక్ డెకోరం. అవి మర్చి వాళ్ళ తెలంగాణలో రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు ఈ రకంగా రెచ్చగొట్టేట రీతిలో ఎవరు వ్యవహరించినా అది మంచి సంప్రదాయం కాదని భావిస్తాం. రైట్.